ప్రకాశం జిల్లా పొదిలిలో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 6 వ్యక్తుల వద్ద నుండి 8 కేజీలకు పైగా గంజాయిని స్థానిక చిన్న చెరువు దగ్గర ఎస్టీ కాలనీలో కలికి సాయి కుమార్ రెడ్డి ఇంటి వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి గంజాయి ముఠాను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డీఎస్పీ బి లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వేమన, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ గౌతమ్, శివారెడ్డిలను మరియు సిబ్బందిని ఎస్పీ దామోదర్, డీఎస్పీ లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. మన పొదిలి ఏరియాలో సాయి కుమార్ రెడ్డి అనే అతను, బాబురావు అనే అతను ఇద్దరు ఈ గంజాయి అక్కడి నుంచి బీహార్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని ఇక్కడ కొద్దిగా తాగే వాళ్ళ కోసం పొట్లాలు కట్టి అమ్ముతూ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో పాటు రాబడిన సమాచారం పైన ఈరోజు పొదిలిలో దాడులు చేసి వాళ్ళతో పాటు వాళ్ళకి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చే బీహార్కు చెందిన విక్రమ్ కుమార్, సుజిత్ కుమార్, పవన్ కుమార్, దీప్ కుమార్ అనే నలుగురిని కూడా కలుపుకొని ఈ నలుగురు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ లోకల్ గాను ఎక్కడెక్కడ పక్క జిల్లాల్లో కానీ పక్క ఏరియాలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి కన్జ్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అమ్ముతూ ఈ విధంగా ఉన్నారనే సమాచారం పైన ఈ 6 మందిని ఈరోజు పొదిలి ఏరియాలో మా సిఐ గారు, పొదిలి సిఐ వెంకటేశ్వర గారు, వేమన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సకాలంలో స్పందించి వాళ్ళని చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుంచి 8 కేజీల 65 గ్రాముల గంజాయిని ఈరోజు స్వాధీనం చేసుకోవడం అనేది. దాని విలువ మామూలుగా జనరల్గా 96,000 అని అనుకుంటున్నాము. ఒక్కోసారి దాని విలువ ఎక్కువ కూడా ఉంటుంది. సో మొత్తం పైన 6 మందిని అరెస్ట్ చేసి 8 కేజీల 8.65 కేజీల గంజాయిని ఈరోజు సీజ్ చేసి వాళ్ళని 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా బాగా స్పందించి ఈ గంజాయి నివారణ కోసం కృషి చేసిన మా సిఐ గారిని, ఎస్ఐ గారిని, మా ఎస్పీ గారు బాగా అభినందించారు. మేము కూడా అభినందించి వీళ్ళకి తగిన రివార్డులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఈ గంజాయి చూసింటారు కదా మీరంతా. సో మేము మళ్ళీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది అంటే ఇటువంటి గంజాయి రహిత సమాజం కోసం ఎవరైనా సరే ప్రజలు కానీ, పిల్లలు కానీ, స్కూల్ వ్యక్తులు కానీ, మీడియా వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ గంజాయికి సంబంధించిన అమ్మే వాళ్ళు కానీ తాగే వాళ్ళకి సంబంధించిన సమాచారము మాకు సకాలంలో అందించగలిగితే మేమంతా తీవ్రంగా ఎటువంటి వెనకడుగు వేయకుండా వాళ్ళందరినీ పట్టుకొని ఈ గంజాయి రహిత సమాజం కోసం మేము తీవ్రంగా కృషి చేసే సిద్ధంగా పోలీస్ వ్యవస్థ ఉందని మీకందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.